నాలోచితంగా ఇక మేము డబ్బులు పంచినాం, 6,000 ఇచ్చాం, 8,000 ఇచ్చినాం, 10,000 ఇచ్చినాం, మాకు తిరుగుండదు. అధికారం బలంతో, ధన బలంతో మేము ఓట్లను కొనుగోలు చేసినా మేము గెలుస్తామని ఒక అహంకారంతో మాట్లాడిన మాటలు, టీఆర్ఎస్ గెలవకపోతే నేను రాజీనామా చేస్తానని పెద్ద ప్రగల్భాలు పలికాడు. నీ ప్రగల్భాలు ఎక్కడ పోయినాయి? అంటే డబ్బులుంటేనే గెలుస్తారా ఈ దేశంలో, రాష్ట్రంలో? ప్రజాస్వామ్యం ఉండదా? అంటే పైసలు పంచింది కాబట్టి గెలుపు మాదే. యథేచ్ఛగా అక్కడున్న అధికారులు కూడా, పోలీస్ సిబ్బంది కూడా, అందరూ కూడా అర్థబలం, అంగబలం, అధికార బలం అన్ని ఉపయోగించినప్పుడు కూడా ప్రజాస్వామ్యం గెలిచింది ఇవాళ. ఈ సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నది ఏమిటంటే, నీవిచ్చిన మాట మీద కట్టుబడి ఉండు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పినావా లేదా? చెప్పలేదని చెప్పమని మా దగ్గర క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఎవరు వస్తారో ముందుకు రాండి అని మన సవాల్ చేసినావు. మేము ఒకటే మాట చెప్తున్నాం, నీ మాట మీద కట్టుబడి నువ్వు రాజీనామా చెయ్యి. ఎవరికి చేస్తావు? కేసీఆర్ కాదు, గవర్నర్కి ఇవ్వాలి. నీవు రాజీనామా చేయి. చాలా మంది ఏమనుకుంటారు, వంశకృష్ణ ఎందుకు ఆయన రాజీనామా చేసి నిలబడతాను. నీవు రాజీనామా చేసి బరిలో నిలబడి నేను నిలబడను, నేను నీకు పోటీ చేయను. ఇది కూడా నేను సవాల్ చేస్తున్నా. నీ దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మనిషివైతే, నీ మాట మీద నీకు నమ్మకం ఉంటే, మాట తప్పకుండా ఉన్నట్టు ఉంటే నీవు రాజీనామా చేయి. ఆ రాజీనామా ఫార్మేట్లో, గవర్నర్ ఫార్మేట్లో ఇచ్చి గవర్నర్కి ఇంకో దొడ్డిదాన్ని కూడా ఆలోచన చేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు. ఏంటి కేసీఆర్కు రాజీనామా చేస్తాను, కేసీఆర్ ఆమోదించాడు, నేనేం చేస్తా రాజీనామా చేసినా ఆయన ఆమోదించలేదు చెప్పడం కాదు. అందుకే నేను ఒకటే అడుగుతున్నా, గవర్నర్ ఫార్మేట్లో ఫిలప్ చేసి గవర్నర్ చేతికి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీ మాటల మీద నీకు నమ్మకం ఉంటే నీవు రాజీనామా చేసి మళ్ళీ నిలబడు, గెలువు. అప్పుడు తెలుస్తుంది నీకు. డిపాజిట్ వస్తే గెలుస్తుంది, గెలవడం కాదు. నీకు డిపాజిట్ వస్తే నేను రాజకీయాలను తప్పుకుంటా. అది కూడా నువ్వు రాజీనామా చేసి నిలబడితే నేను పోటీ చేయను. అది కూడా చెప్తున్నాను. నీ దమ్ము ధైర్యం ఉంటే ముందరికి రా. ఏదో బీరాలు వలికినావు కదా, అహంకారంతో మాట్లాడినావు కదా, నీ మాటల మీద చిత్తశుద్ధి ఉంటే రా, రాజీనామా చేసి నిలబడు. ఎవరో నిలబెడతాం, నీ మీద గెలిపిస్తాం, నీకు డిపాజిట్ రాకుండా చేస్తాం. నీ అహంకార బలం, అధికార బలం, అహంకారం, డబ్బులున్నాయని విర్రవీగడం కాదు. ప్రజాస్వామ్యంలో నాయకునికి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఓడినా గెలిచిన ప్రజల్లో ఒక పేరు ఉండాలి, హుందాతనంగా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.